సీనియర్ సిటిజన్స్ నాయకులు రిటైర్డ్ ఎంఆర్ఓ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం సార్. పేరు పేరున అందరికీ నమస్కారం. అందరు నాకంటే పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు, యోగ్యులు, నిష్ణాతులు, మీ అందరినీ చూసుకోవడం, ఇవాళ కలుసుకోవడం చాలా సంతోషం. ఇంత మనకి సందేశం ఏం లేదు, పరిచయం చేసుకుందామని వచ్చాము. వరంగల్ సీనియర్ సిటిజన్ ఫోరం గురించి మీకు దేవాచారి గారు వివరంగా చెప్పే ఉంటారు. బహుశా నాకు అనుకుంటా ఇందులో కొందరు కూడా ఫోరం మెంబర్స్ ఉండి ఉండవచ్చు, రాలేదు ఉన్నవాళ్ళు మెంబర్షిప్ ఫామ్ నింపాం సార్, ఇంకా మీ ఫీజు కట్టలే. సో వరంగల్ డిస్ట్రిక్ట్లో చాలా సీనియర్ మోస్ట్ ఫోరం సార్. రిటైర్డ్ ఐఏఎస్ జనార్దన్ రెడ్డి గారు దీన్ని స్థాపించారు. డాక్టర్ చంద్రమౌళి గారు రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ, వారు ఇంతకాలం దాన్ని నడిపించారు. సో వారు కొంచెం అనారోగ్యంగా తర్వాత ఈజ్ 87-88 ఇయర్స్ కాబట్టి ఆయన ఇంకా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళండి అని అన్నారు. స్టిల్ ఆయన ఇంకా మెంబర్గానే ఉన్నారు, ప్రెసిడెంట్గానే ఉన్నారు. భవిష్యత్తులో కూడా దాని గౌరవ అధ్యక్షులుగా వారిని కొనసాగించాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సో గత ఒక 6 మంత్స్ నుంచి ఈ ఫోరంను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. జనరల్ సెక్రటరీగా దేవాచారి గారు అనేక సంవత్సరాల నుంచి వారు చంద్రమౌళి గారితో అసోసియేట్ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే మనకు జిల్లా పరిషత్ కాంపౌండ్లో ఇలాగ క్యాంటీన్ పక్కన డే కేర్ సెంటర్ ఉంది మన గవర్నమెంట్ది. సో అందులో అన్ని మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రతి నెల లాస్ట్ బుధవారం అందులో మీటింగ్ ఉంటుంది ఉదయం 11 గంటలకి. సో ఏం లేదు సార్, మనం వయోవృద్ధులకు సేవ చేయటం, వారు కొంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం, అక్కడ కాస్త మంచి చెడ్డ మాట్లాడుకోవటం, అక్కడ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, టీవీ ఉంది, అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. అక్కడ ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ అమ్మాయి కూడా ఉంది. తర్వాత ఏమైనా లీగల్ సమస్యలు ఉంటే కూడా అక్కడ మనం రిజిస్టర్ చేసుకోవడానికి మరి కోర్టు తరఫు నుంచి అక్కడ ఒక ఏజెంట్ ఉన్నారు. సో ఆ ఫెసిలిటీస్ మనం వాడుకునే అవకాశం ఉంటుంది. అందులో అన్ని ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి. ప్రతిరోజు కూడా మనం అందులో వెళ్ళి అందులో ఉన్నటువంటి వసతులు మనం పొందవచ్చు. నెలకు ఒకసారి మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్ కూడా మీరు రావచ్చు. ఇంకా మెంబర్షిప్ గురించి వారు చెప్పే ఉంటారు, లైఫ్ మెంబర్ అంటే ఏంటి, రెగ్యులర్ మెంబర్ ఏంటంటే. ఇదే కాకుండా కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మన కలెక్టర్ ఆఫీస్ ముందట దాంట్లో కూడా ఒక డే కేర్ సెంటర్ ఈ మధ్యనే ఒక 2 నెలల క్రితం అఫీషియల్గా సీఎం గారు ప్రారంభించారు వర్చువల్గా. అందులో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అది కూడా రోజు మనం వెళ్ళి అందులో ఉపయోగించుకోవచ్చు. అక్కడ మనకు డాక్టర్ స్కీమ్ ఉంటుంది. ఏమైనా టెస్టులు చేసుకోవాలన్నా కూడా అక్కడ చాలా కన్సెషన్గా మనం అక్కడ టెస్టులు చేసుకోవచ్చు. అక్కడ ఒక కేర్ టేకర్ ఉంటారు. ఉదయం అక్కడ రాగి జావా ఇస్తారు, తర్వాత టీ బిస్కెట్స్ ఇస్తారు. అక్కడ కూడా మనం క్యారమ్స్, చెస్, న్యూస్ పేపర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అది గవర్నమెంట్ నుంచి రెడ్ క్రాస్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ ఫండ్స్ తోటి చేస్తున్నారు. అది కూడా మనం వాడుకోవచ్చు. సీనియర్ సిటిజన్ కావాల్సిన ఏ సమస్య అయినా కూడా లీగల్గా పోవడానికి కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే మీరు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రతిసారి ఇక్కడ కలుసుకొని మీ సమస్యలు మీరు మాట్లాడుకుంటారు. తర్వాత దేవాచారి గారు ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో వారు క్రిమినల్ మెంబర్ కూడా. ఏమైనా లీగల్ సమస్యలు ఉంటే కూడా మనం ఏమైనా అప్లై చేసుకుంటే కూడా అక్కడ వారు ఆర్డీఓ గారు కోర్టులో చర్చించే అవకాశాలు ఉంటాయి. దానికి మళ్ళీ అపిలేట్ కలెక్టర్ గారు. సో ఇవన్నీ మనకు వసతులు. అవన్నీ తెలుసుకోవాలంటే మనం ఒక ఫోరంలో ఉండాలి, ఆ ఫోరం గురించి తెలుసుకోవాలి, ఫోరం నుంచి మనం సహాయాలు పొందాలి. ఇది మేము కోరుకునేది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే 35 సంవత్సరాల ఫోరం అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఒకసారి దాన్ని రెగ్యులరైజ్ చేస్తున్నాం. మళ్ళీ కొత్తగా మెంబర్షిప్ తీసుకోవటం. ఇంతకుముందు ఈ బయోడేటాస్ కానీ ఇవి కానీ అంత లేదు, నడిచింది, చాలా బ్రహ్మాండంగా నడిచింది. ప్రతి నెల